మనం మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుతున్నారు. ఇది మన గ్రామాలలో కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఏ ఫండ్స్లో పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను నా వీడియోలలో. నా పేరు సాయికృష్ణ వరకాల, పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, సర్టిఫైడ్ అడ్వైజర్ ఫ్రమ్ సెబీ. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ గురించి తెలుసుకుందాం. అందరూ ఎస్ఐపి అంటున్నారు, కానీ ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటిది? ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఎస్ఐపికి ఆపోజిట్. ఎస్ఐపిలో ఏమవుతుంది, మనం ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అన్నవి కట్ అయ్యి మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. ఇదే విధంగా ఎస్డబ్ల్యూపీలో ఏమవుతుంది అంటే, మనం ఒకటేసారి పెద్ద అమౌంట్ జనరేట్ చేసుకున్న తర్వాత, లేకపోతే ఒకటేసారి మనం బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి నెల వడ్డీ ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు. మన అసలు అలానే ఉంటుంది, మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఎస్డబ్ల్యూపీలో. ఈ విధంగా మనం లాంగ్ టర్మ్లో మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, సైమల్టేనియస్గా మన మనకి కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. అదే మనం ఎఫ్డి చేసుకుంటే మనకు అంత రిటర్న్స్ రావు. అలా ఓన్లీ వాళ్ళు 6%, 6.5% మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తారు. అది మనకు ఇన్ఫ్లేషన్కే సరిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఎవ్రీ ఇయర్ మన ధరలు పెరుగుతూ ఉంటాయి, వస్తువుల ధరలు. అంటే సపోజ్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకుందాం. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ₹1,00,000తోటి 10 తులాల బంగారం కొనుక్కోవచ్చు, తులం 10,000 ఉన్నప్పుడు. ఇప్పుడు అదే ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో అంతే ఉంటే, ఇప్పుడు అదే ₹1,00,000తోటి మనం 1 తులం కూడా కొనే పరిస్థితి లేదు. అంటే అయ్యే ₹1,00,000 అప్పుడైనా లక్షే, ఇప్పుడైనా లక్షే. కానీ ఏమైంది, ఆ ₹1,00,000కి ఆ కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు ₹20 కిలో బియ్యం ఉన్నాయి, ఇప్పుడు ₹60, ₹70 కిలో బియ్యం అయింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇట్లా దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం తెలుగు. ఈ విధంగా మనం డబ్బులు ద్రవ్యోల్బణానికి మించి పెరుగుతున్న దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. దానికి మ్యూచువల్ ఫండ్స్ ఒకటే సరైన మార్గం. ఇంకా ఎక్కడ మనకు ఏ గవర్నమెంట్ స్కీమ్లలో కూడా ద్రవ్యోల్బణానికి మించి వస్తున్న రిటర్న్స్ అయితే ఎక్కడా లేవు. ఎవరిచ్చినా బ్యాంక్ వాళ్ళు 6%, సుకన్య సమృద్ధిలో అయితే 8%, పిఎఫ్లో అయితే 8.5%, ఇంతే. ఇక మ్యాక్స్ 9% దాటినా గవర్నమెంట్ స్కీమే లేదు. మీరు ఇన్ని రోజులు ఎల్ఐసీలు ఇవన్నీ కట్టారు, దేంట్లో కూడా మీకు 4-5% కన్నా ఎక్కువ రిటర్న్స్ రావు. సో మనం ఎస్డబ్ల్యూపీ గురించి మాట్లాడుకుందాం. ఎస్డబ్ల్యూపీలో సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు 10 లక్షలు ఎస్డబ్ల్యూపీ పెట్టారు ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో. ఈ విధంగా మనం నెలకు 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎంత విత్డ్రా చేసుకోవాలన్నది కూడా మనం ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టు 5,000 నుంచి 10,000 పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ 10,000 పెట్టుకుందాం. అంటే నెలకి ₹10,000 అంటే సంవత్సరానికి ₹1,20,000 మీకు ఇన్కమ్ జనరేట్ అవుతాయి మీ 10 లక్షలతోటి. ఈ విధంగా మనం 20 సంవత్సరాలు చేస్తే 20% రిటర్న్స్. అంటే కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ మన గతంలో చూసుకుంటే 20%, 22% వచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఆ లెక్కన వేసుకుంటే మనకు 20 సంవత్సరాలలో ఈ 10 లక్షలు కాస్త ₹1,00,00,000 అవుతాయి సింపుల్గా. ఎస్ఐపి క్యాలిక్యులేషన్, దీంట్లో పెద్ద మ్యాజిక్ లేదు. కాంపౌండింగ్ వల్ల మనకు నెలకు 10,000 వస్తూనే, అంటే సంవత్సరానికి 1,20,000 వస్తూనే 20 సంవత్సరాల్లో ఈ 10 లక్షలు ₹1,00,00,000 అవుతాయి. ఈ విధంగా మీకు ఒక 10 లక్షలతోటి మీ పిల్లలకి ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫీజులకు కానీ, మీ హెల్త్ ఖర్చులకు కానీ, మీ ఇన్సూరెన్స్లకు కానీ, మీ ఇంటి రెంట్కి కానీ, వీటన్నిటికీ మీకు డబ్బులు వస్తూనే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి పద్ధతులు స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.